సో మనకు 1 lakh ఉండే ల్యాప్టాప్ కూడా ఇక్కడ మనకు జస్ట్ 50,000కే, అలాగే 50,000 ఉండే ల్యాప్టాప్ మనకు 20,000, 18,000 ఇలా ఈ ప్రైస్లో దొరుకుతాయి. అలాగే వీళ్ళు ల్యాప్టాప్ పైన వారంటీ కూడా ఇస్తారు. వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి కుకట్పల్లిలో ఉన్నటువంటి ల్యాప్టాప్ స్టోర్లో ఉన్నాను. సో ఈ ల్యాప్టాప్ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకు డెల్, లెనోవో, అలాగే హెచ్పి ఇలా చూసుకున్నట్లయితే మనకు మ్యాక్బుక్ ఇలా మనకు అన్ని కంపెనీలకు సంబంధించిన ల్యాప్టాప్స్ అనేది మనకు ఆ ప్రైస్లోనే దొరుకుతాయి. టోటల్గా ఇవన్నీ వచ్చేసి రిపబ్లిషన్ ల్యాప్టాప్స్ అనమాట. సో మనకు 1 lakh ఉండే ల్యాప్టాప్ కూడా ఇక్కడ మనకు జస్ట్ 50,000కే, అలాగే 50,000 ఉండే ల్యాప్టాప్ మనకు 20,000, 18,000 ఇలా ఈ ప్రైస్లో దొరుకుతాయి. అలాగే వీళ్ళు ల్యాప్టాప్ పైన వారంటీ కూడా ఇస్తారు. అలాగే వీళ్ళకు మన హైదరాబాద్లో వచ్చేసి మనకు 4 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో అలాగే వీళ్ళ దగ్గర సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. సో మనం ఏదైనా మన ల్యాప్టాప్ రిపేర్ అయినట్టయితే డైరెక్ట్గా జెన్యూన్ పార్ట్స్ అంటే మన కంపెనీ పార్ట్స్ వీళ్ళైతే చేంజ్ చేసి అయితే ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర కొన్ని ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి, కొన్ని కంపెనీకి సంబంధించినవి. సో వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే వాటి స్పెసిఫికేషన్ ఏంటనేది మొత్తం డీటెయిల్స్ అనేది ఈ ల్యాప్టాప్ స్టోర్ వాళ్ళని అయితే అడిగితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనం స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,000 నుండి ఇక్కడైతే ల్యాప్టాప్ అయితే ఉంది. సో అన్న, మన దగ్గర అసలు ఏమేమి ల్యాప్టాప్స్ ఉన్నాయి, అలాగే వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఈ ల్యాప్టాప్ స్టోర్ యొక్క అడ్రస్ వచ్చేసి మనకు మెట్రో పిల్లర్ నెంబర్ A820కు ఆపోజిటే మనకు రిలయన్స్ డిజిటల్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇందులో మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ల్యాప్టాప్ స్టోర్ అని అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇదే అనమాట ఈ స్టోర్. సో ఇందులో మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చినట్టయితే ఇక్కడైతే ఈ స్టోర్ అయితే ఉంటుంది. చెప్పినట్టుగా మన దగ్గర హెచ్పి, డెల్, లెనోవో అలాగే మ్యాక్బుక్ ఉన్నాయి. మనం డెల్లో చూసుకుంటే స్టార్టింగ్ డెల్ లాటిట్యూడ్ 3310 మోడల్ ఉంది. ఇది i5 8th జనరేషన్ అండ్ అలాగే 8GB RAM, SSD 256, స్క్రీన్ 14 inches అది. ఓకే. అండ్ ప్రైస్ వచ్చేసి 23,500 ఇంక్లూడింగ్ GST. ఇది 18%. 1 month హార్డ్వేర్ వారంటీ, 1 year సర్వీస్ సపోర్ట్ ఇస్తుంది. ఓకే. అండ్ తర్వాత చూసుకుంటే మనకు బేసిక్ మోడల్స్, ఇది i5 ఫస్ట్ జనరేషన్, 4GB RAM వస్తుంది, 500GB హార్డ్ డిస్క్ అండ్ స్క్రీన్ 14 inches. ఇది 1 month సర్వీస్ వారంటీ ఇస్తాము. ఓకే. ప్రైస్ 11,800. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెల్ లాటిట్యూడ్ 6420, ఇది i5 సెకండ్ జనరేషన్, 4GB RAM, 500GB హార్డ్ డిస్క్, స్క్రీన్ 14 inches. ఓకే. అండ్ ప్రైస్ వచ్చేసి 12,990. అండ్ దీన్ని కూడా 1 month సర్వీస్ వారంటీ ఇస్తున్నాం. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే డెల్ లాటిట్యూడ్ 5430 మోడల్, ఇది i5 థర్డ్ జనరేషన్, ఇందాక సెకండ్ జనరేషన్ చూసాం, 4GB RAM, 500GB హార్డ్ డిస్క్, స్క్రీన్ 14 inches, 1 month సర్వీస్ వారంటీ, ప్రైస్ 13,000. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డెల్ లాటిట్యూడ్ 6410, ఇది కూడా మనకు i5 i7. ఇది ఇందాక మనం రెండు చూస్తుంది i5 సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఇది i7 ఫస్ట్ జనరేషన్. ఇది 4GB RAM ఉంది, 500GB హార్డ్ డిస్క్, స్క్రీన్ 14 inches, సేమ్ ప్రైస్ 13,000. అలాగే వీటికి వారంటీ ఏ విధంగా ఉంటుందన్న? వారంటీ మనకు 1 month హార్డ్వేర్ వారంటీ ఇస్తున్నాము, 1 year సర్వీస్ వారంటీ ఇస్తున్నాము. ఓకే, సర్వీస్ వారంటీ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అలాగే చూసుకుంటే డెల్ లాటిట్యూడ్ 6410, ఇది కూడా బేసిక్ మోడల్, i7 ఫస్ట్ జనరేషన్, ఇందాక చూసాము. సో సేమ్ మోడల్, ఇది 4GB RAM, 500GB హార్డ్ డిస్క్, 13,000 ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం అప్గ్రేడ్, ఇది నెక్స్ట్ i5 సిక్స్త్ జనరేషన్ ఇది. ఓకే. సో దీంట్లో 8GB RAM, SSD 256, స్క్రీన్ 14 inches, 1 month వారంటీ, 1 year సర్వీస్ వారంటీ. సో ఇది స్టూడెంట్స్ కానీ బేసిక్ బిగినర్స్ ప్రోగ్రామర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే ఇవన్నీ రిపబ్లిష్డ్ కదా, సో మినిమం బ్యాటరీ హెల్త్ ఏ విధంగా ఉంటుంది, అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్న? బ్యాటరీ పర్ఫార్మెన్స్ మీకు బాగుంటుంది. సో అది అప్రాక్సిమేట్లీ 3 to 4 hours వస్తుంది ఇన్బిల్డ్ బ్యాటరీ అయితే. రిమూవబుల్ బ్యాటరీ అయితే 2 to 3 hours బ్యాకప్ వస్తుంది. ఓకే. సో ఫుల్లీ వర్కింగ్ కండిషన్ అంతా కూడా. సో ఏమన్నా ఒకవేళ బ్యాటరీ డ్యామేజ్ ఉన్న ల్యాప్టాప్స్ ఉంటే మీరు చెక్ చేసేస్తారా? చెక్ చేసి మీకు ఏదైనా బ్యాటరీ ప్రాబ్లం ఉందంటే మీకు విత్ ఇన్ వారంటీలో రీప్లేస్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే చూసుకుంటే లేటెస్ట్ ఇది. సో ఇది i7 ప్రాసెసర్, 10th జనరేషన్, 16GB RAM, 512GB SSD, 13.3 inches టచ్ స్క్రీన్ అది. సో ఇది ప్రైస్ వచ్చేసి 46,000. అండ్ అలాగే మీరు న్యూ ల్యాప్టాప్ చూసుకుంటే టచ్లో 1,40,000 ఉంది. సో మనకు బడ్జెట్లో చూసుకుంటే ఆఫర్ ప్రైస్ 46,000 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం అలాగే లెనోవో థింక్ప్యాడ్ X390 చూస్తున్నాం. ఇది i5 8th జనరేషన్, ర్యామ్ 16GB ఇచ్చారు, 512GB SSD, స్క్రీన్ 14 inches. అండ్ ప్రైస్ వచ్చేసి 30,500. సో ఇది కూడా మీకు స్మూత్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, తొందరగా టైర్డ్ అవ్వరు, సో లాంగ్ అవర్స్ కూడా వర్క్ చేయొచ్చు. ఓకే. హెచ్పి డెల్లో కొంచెం ఒక 3 to 4 hours వర్క్ చేయగానే తొందరగా టైర్డ్ అయిపోతాం. అండ్ లెనోవోలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అంత స్ట్రెయిన్ ఫీల్ అవ్వము. నెక్స్ట్ హెచ్పి ప్రోబుక్ X360 11G2, ఈ 360 రొటేటబుల్, i5 7th జనరేషన్, ర్యామ్ 8GB, SSD 256, స్క్రీన్ 11.3 inches, టచ్ స్క్రీన్ ఇది. ఓకే. సో ఇందాక మీరు చూసుకున్నట్టయితే టచ్లో మనకు ఆల్మోస్ట్ 1 lakh పడుతుంది అన్నాను కదా. సో ఇది 19,000కి వస్తుంది మనకి. ఓకే. సో దీంట్లో కూడా 1 month వారంటీ, 1 year సర్వీస్ వారంటీ ఇస్తున్నాం. నెక్స్ట్ లెనోవో థింక్ప్యాడ్ యోగా 11E మోడల్, ఇది i3
7th జనరేషన్ 8 GB ర్యామ్ SSD 256 అండ్ ఇది కూడా 11.6 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇది. ఓకే. ఆఫర్ ప్రైస్ మనకు 19,000. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెనోవో థింక్ప్యాడ్ X390 ఇది i5 8th జనరేషన్ 8 GB ర్యామ్ అండ్ SSD 16 GB ర్యామ్ 512 GB SSD 30,500. సో ఇందాక చూసాం మనం లెనోవో థింక్ప్యాడ్ X390 సేమ్ మోడల్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి చెప్తున్నాం కదా, యాపిల్ మ్యాక్బుక్ ప్రో A1990 i7 8th జనరేషన్ 16 GB ర్యామ్ 512 GB SSD స్క్రీన్ 15 ఇంచెస్. 15 ఇంచెస్లో మనకు సో ఇది లేటెస్ట్ మోడల్ ఇది. 15 ఇంచెస్లో చాలా రేర్గా వస్తాయి. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 45,000. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెల్ లాటిట్యూడ్ 3400 ఇది i5 8th జనరేషన్ 8 GB ర్యామ్ SSD 256 స్క్రీన్ 14 ఇంచెస్ ప్రైస్ 23,500. ఓకే. నెక్స్ట్ థింక్ప్యాడ్లో సో చాలా యూజర్స్ థింక్ప్యాడ్లో అడుగుతున్నారు. థింక్ప్యాడ్లో వాళ్ళకి ఇది బాగుంటుంది, లెనోవో థింక్ప్యాడ్ T570 i5 7th జనరేషన్ ఇది 8 GB ర్యామ్ SSD 256 స్క్రీన్ 15 ఇంచెస్. ఇది కూడా 15 ఇంచెస్ ఇచ్చాడు, ప్రైస్ 29,500. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెల్ లాటిట్యూడ్ 3380 i5 8th జనరేషన్ 8 GB ర్యామ్ SSD 256 స్క్రీన్ 13.3 ఇంచెస్ ప్రైస్ 21,500. ఓకే. అండ్ అలాగే మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెనోవో థింక్ప్యాడ్ L14 సో ఇది కూడా కస్టమర్స్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు ఈ మోడల్. సో ఇది ప్రోగ్రామర్స్కి మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. i5 10th జనరేషన్ ఇది 8 GB ర్యామ్ SSD 256 స్క్రీన్ 14 ఇంచెస్ 29,500. నెక్స్ట్ అలాగే లెనోవో థింక్ప్యాడ్ సేమ్ మోడల్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3380 ఇందాక మనం స్టార్టింగ్లో చూసాము. ఓకే. ఇది i5 7th జనరేషన్ 8 GB ర్యామ్ SSD 256 మోడల్ డెల్ లాటిట్యూడ్ 3380 21,500. ఓకే. నెక్స్ట్ అలాగే HP ProBookలో ఇంకో మోడల్. సో ఇందాక మనం 1030 చూసాము టచ్ స్క్రీన్లో. ఇది నెక్స్ట్ మోడల్ ProBook 430 G7 i5 10th జనరేషన్ 16 GB ర్యామ్ SSD 256 ఇది 35,400. సో అన్న అలాగే చాలామంది బయట రిపబ్లిష్డ్ ల్యాప్టాప్ స్టోర్లలో ల్యాప్టాప్ తీసుకుంటే కొన్ని ఐటమ్స్ ఫ్రీగా ఇస్తున్నారు. సో మీరు ఏమైనా ఇస్తున్నారు ఇక్కడ? డెఫినెట్లీ మనం యాక్సెసరీస్ కాంప్లిమెంటరీస్ కూడా ఇస్తున్నాము. ఓకే. సో అందరికీ తెలుసు చార్జర్ ఫ్రీ వస్తుంది ల్యాప్టాప్తో పాటు. ఓకే. అండ్ అలాగే అడిషనల్గా మనం వైర్లెస్ మౌస్ ఇస్తున్నాము, యాంటీవైరస్ కూడా ఇస్తున్నాము. అండ్ అలాగే పెన్ డ్రైవ్ ఇస్తున్నాము. ఓకే. దాంతోపాటు మీకు ల్యాప్టాప్ పౌచ్ వస్తుంది. అండ్ అలాగే కీబోర్డ్ స్కిన్ కూడా ఇస్తున్నాము, కీబోర్డ్ ప్రొటెక్టర్. ఓకే. యాంటీవైరస్ ఉంది, పెన్ డ్రైవ్ ఉంది. అండ్ అలాగే మౌస్ కూడా ఉంది. ఓకే. అండ్ అలాగే మన దగ్గర ప్రింటర్ సేల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. హెచ్పీ లేజర్ బ్లాక్ అండ్ వైట్ ఉంది, లేజర్ 108W ఉంది, ఇది మనకు 15,000 ప్రైస్. అండ్ అలాగే కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ రెండిట్లో ఉంది. సో అది డెస్క్ జెట్ అది మోడల్. అలాగే మనకు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి క్లియర్గా చెప్పన్నా. మనకు హైదరాబాద్లో వచ్చేసి ప్రజెంట్ 4 బ్రాంచెస్ ఉన్నాయి. అమీర్పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్. అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా మనకు చెన్నై, బెంగళూరు, పూణే, ముంబై, కోల్కతా, ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా మనకు 30 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ వారంటీ ఎక్కడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ 30 బ్రాంచెస్లో. సర్వీస్ సపోర్ట్ అండ్ 1 year సర్వీస్ వారంటీ చెప్పాం కదా, ఈ బ్రాంచెస్లో మీరు ఎక్కడైనా క్లెయిమ్ చేయొచ్చు. మీ దగ్గర కొరియర్ ఫెసిలిటీ ఉందన్న. అలాగే మనకు చూసుకున్నట్టయితే చాలామంది ఈఎంఐ గురించి కొరియర్ గురించి అడుగుతారు, కొంచెం వాటి గురించి చెప్పన్నా. కొరియర్ ఫెసిలిటీ ఉంది. సో మనకు విత్ ఇన్ తెలంగాణ, సో హైదరాబాద్ ఉంది. సో నెక్స్ట్ అవుట్ సైడ్ తెలంగాణ అది మీకు డెలివరీ కావాలంటే మేనేజ్మెంట్తో మాట్లాడి మేము కొరియర్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తాము. సో ఉంది అంటే 100% మేము చేస్తాము. అండ్ అలాగే మనకు ఈఎంఐ గురించి చెప్పారు. సో ఇప్పుడు కరెంట్లీ ఈఎంఐ రన్ అవ్వట్లేదు. మనకు లాస్ట్ 6 months బ్యాక్ ఉన్నది ఈఎంఐ, ఇప్పుడైతే పెట్టట్లేదు. ఉంది అంటే డెఫినెట్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాము. సో మీకు ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఈ కుకట్పల్లి స్టోర్కి వచ్చి అయితే మీరు ఒకసారి విజిట్ చేసి అయితే వీళ్ళ దగ్గర ఏమేమి ల్యాప్టాప్స్ ఉన్నాయి, అలాగే వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా వీళ్ళు ఒకసారి వీళ్ళ మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, కాల్ చేసి కూడా తెలుసుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ.